Hi, hello viewers. This is Likita from Likita Daily Vlogs. Welcome back to another vlog, a cute vlog. అండ్ ఇక్కడ వచ్చేసి నా డే టీతో స్టార్ట్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ లాగా, కొంతమంది గ్రీన్ టీ తాగుతారు, కొంతమంది హనీ వాటర్ తాగుతారు, కొంతమంది లెమన్ వాటర్ తాగుతారు. అట్లాగే నేను టీకి బాగా అడిక్ట్. సో టీతో అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ టీ పడకపోతే ఈ పిల్లలతో ఈ గజిబిజీ టైంలో నాకు ఇంకా మైండ్ రీఫ్రెష్ అవ్వదు. సో టీ తాగి ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ఇంకా టీ పెట్టేసుకొని టీ తాగి రైస్ ఒక పక్కన అండ్ అట్లాగే ఎగ్ పొరుటు కూడా చేస్తాను. అండ్ అట్లాగే కొద్దిగా అంట్లు అయితే ఉన్నాయి. ఇల్లంతా మెస్సీగా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించాకైతే అవన్నీ చదువుకోవాలి. అండ్ అట్లాగే సండే చదువుకుంటున్నా ఎల్లు రెండు చెంబులు పోసుకుని వెళ్ళి వీడియోలో బాగున్నావు అని మా తమ్ముడికి నీకు ఇద్దరు మొహం పడుకోవాలి. ఇంకో నీ గ్యారేజ్ అచ్చం అమ్మాయిలా ఉన్నావు. ఇది ఇలా పీకేసావు. బయట చేసే సబ్బు డబ్బా బయట తెచ్చుకొని చేయి పంపు దగ్గర. బాక్స్ ఏదది ఇంకెక్కడైతే పిల్లల కోసమని స్నాక్స్ అయితే వేసి పెట్టేశాను, ఆల్ మిక్సింగ్. అండ్ అట్లాగే క్యారేజెస్ కూడా కట్టి పెట్టేశాను. కొద్దిగా ఆరనిచ్చి ఆ తర్వాత మూతలు పెడతాయి. ఎందుకంటే ఆవిరి వచ్చేసి మళ్ళీ వాటర్ పడిద్ది రైస్లో, వేడివేడి అన్నము అట్లా కర్రీస్ అవి కడితే. ఇంకా అందుకని చెప్పి స్పూన్స్ రెగ్యులర్గా వేయాల్సిందే. చిన్నపిల్లలు కదా, చేత్తో అంటే ఏవేవో పట్టుకొని స్లేట్స్ డస్ట్, చాక్ పీస్ డస్ట్ అదంతా పట్టుకొని ఉంటారు కదా స్కూల్లో. అందుకని స్పూన్స్ కంపల్సరీ స్కూల్లో. అండ్ అట్లాగే ఇంకా ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి. నైట్ అయితే షూట్ చేసాయి క్లిప్. మధ్యాహ్నం అదే పనంతా అయిపోయినాక కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళొచ్చి ఇంకా నైట్ కొద్దిగా రైస్ పొయ్యి మీద పెట్టేసుకొని సాంబార్ అవి ఉంటే, ఇంకా కొద్దిగా చికెన్ ముందు రోజుది కొద్దిగా చికెన్ పక్కన పెట్టేశాను. అది ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను సింపుల్ వేలో. ఈ చికెన్కి ఏమీ పెద్ద ప్రొసీజర్ అక్కర్లేదు. జస్ట్ మనం ఆలూ ఫ్రై అలా చేస్తాం అంతే. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాం అంతే. నీట్గా వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కదా ఒక 3 to 4 times వాష్ చేసుకోవాలి. ఎందుకంటే క్యూబ్స్ లాగా అయిపోయింది నేను డీప్లో పెట్టే వరకు చికెన్. బాగా వాష్ చేసుకొని ఇట్లా పసుపు, సాల్ట్, టేస్ట్కి సరిపడా ఆయిల్లో కొద్దిగా అంటే చికెన్లోంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే బాగా మగ్గనివ్వాలి. అండ్ అట్లా క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చికెను.
అండ్ ఆ తర్వాత అయితే దానిలో ఇంకా కారము మన టేస్ట్కి సరిపడా కారం అండ్ అట్లాగే చికెన్ మసాలా, ఇంట్లో మనకి హోల్ గరం మసాలా ఉండిద్ది కదా, లేదా కొట్లో శాచెట్స్ అయినా గరం మసాలా తీసుకొని ఎక్కువ వేయకుండా మన క్వాంటిటీని బట్టి వేసుకుంటే ఒక ఒక 5 మినిట్స్ అట్లాగా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ కారం స్పైసెస్ అవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిస్తే బాగుండిద్ది టేస్ట్ అయితే. చూడడానికి చికెన్ పికిల్లా ఉండిద్ది కానీ ఎక్కువ రోజులు ఉండదు మేబీ. కానీ సాంబార్లో రసంలో అట్లా నంచుకొని తినడానికి అయితే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి చూసి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.